సంధ్య ఆక్వా ఎక్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. కంపెనీకి సంబంధించి పూర్తి డేటాతో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఏపీలోని పలువురు ఆక్వా బిజినెస్ ప్రతినిధులను సైతం సిబిఐ ప్రశ్నించింది. పెద్ద మొత్తంలో ఈస్ట్ ఆర్డర్ తెచ్చుకోవడంతో అంతరార్థం ఏంటని పలుమార్లు ప్రశ్నించింది సిబిఐ ప్రశ్నలకు 4 రోజుల్లో సంధ్య ఆక్వా ప్రతినిధులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ విచారణ వేగవంతమైంది. సంధ్య ఆక్వా కంపెనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సిబిఐ విచారణలో ఆధారాలని సంధ్య ఆక్వా సంస్థ వైపే వేలెత్తి చూపుతున్నాయి. ఎలాంటి చెల్లింపు లేకుండానే భారీ షిప్మెంట్ జరగడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అధికారులు. బ్రెజిల్ సంస్థతో సంధ్య ఆక్వాకున్న సంబంధాలపై సిబిఐ ఆరా తీస్తోంది. యువతను మత్తులో చిత్తు చేస్తున్న డ్రగ్స్ కేసులో సూత్రధారులు, పాత్రధారులు సంధ్య ఆక్వా యజమానులేనని సిబిఐ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఉన్న బడాబాబులపై కూడా సిబిఐ నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ గరుడతో డ్రగ్స్ ముఠాపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తున్నారు సిబిఐ అధికారులు. దీంతో సంధ్య ఆక్వా కంపెనీపై మరింత నిఘా నేత్రం పెట్టారు. కాకినాడ జిల్లా మూలపేట సెజ్ కాలనీలో సంధ్య ఆక్వా టెక్స్కి చెందిన ఓ బస్సు అనుమానాస్పదంగా కనిపించింది. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బస్సు బయటకు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. బస్సులో ఉన్న పలు అట్టపెట్టెల్లో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్లు, మదర్ బోర్డ్స్తో పాటు ఇతర సామాగ్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఈ సిబిఐ విచారణకు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. ఆ బస్సులో చాలా ఫైల్స్, అలాగే మదర్ బోర్డు, డేటా కూడా ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. అలాగే స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇది బయటపడిందని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ దొరికిందా, ఏమున్నాయని సిబిఐ అధికారులు ఏం చెప్తున్నారు? ఏదైనా తెలిసే అవకాశం ఉందో అప్డేట్ చెప్పండి. సార్, పూర్తి స్థాయిలో కూడా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి లోపల ఏ విధంగా వీళ్ళు పునరాలోచన చేసుకున్నప్పటికీ కూడా సిబిఐ అధికారులు మాత్రం పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు వాళ్ళ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి, మరోవైపు లావాదేవీలు జరిగే అంశంపై ఒక దర్యాప్తు చేసిన సమయంలో వారి సంస్థకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన ఒక బస్సు బయటకు రావడం, ఆ బస్సులో కొన్ని హార్డ్ డిస్క్లు, కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకోవడం. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఈ కార్యాలయంపై 2 రోజుల పాటు కూడా పూర్తిగా దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో చాలా కీలకమైన ఫైల్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు సిబిఐ అధికారులు. మొట్టమొదటిగా ఈ బ్రెజిల్ నుంచి విశాఖపట్నంకి వచ్చిన కంటైనర్ సంబంధించిన లావాదేవీలు జరిగాయని కోణంలో వీళ్ళు మొట్టమొదటిగా దర్యాప్తు ప్రారంభిస్తున్నాయంలో సస్పిషియస్ గా చాలా అకౌంట్స్ కనిపించాయి. అందులోనే ఇప్పుడు వీరు ఎక్కడా వీరు చేసిన తప్పు బయటపడుతుందని ఒక భయంతో కావచ్చు, లేకపోతే మరి ఎక్కడ కారణాల దృష్ట్యా కూడా బయటికి ఈ విధంగా ఒక వెహికల్ పంపించి ఆ వెహికల్ ద్వారా కూడా పూర్తిగా ఒక మొత్తం డేటాకు సంబంధించిన హార్డ్ డిస్క్లు కావచ్చు, అదేవిధంగా ఫైల్స్ కావచ్చు, వాళ్ళ అకౌంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అన్ని కూడా తరలించే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా కొంతమంది స్థానికుల సమాచారం కావచ్చు, లేకపోతే అప్పటికే సిబిఐ కొంతమంది నిఘా పెట్టినప్పటికీ ఏదో ఒక రకంగా సమాచారం బయట రావడంతో వెంటనే వాటిని అధికారులు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేస్తే పూర్తిగా దాని దగ్గర సమాచారం తీసుకున్నారు. మరోవైపు ఇప్పుడు సిబిఐ అధికారులు సంజయ్ ఆక్వాకు సంబంధించిన 4 ప్రతినిధులకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో సిఇఓ, ఎండితో పాటు గిరిధర్ పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఈ 4 కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ షిప్మెంట్ సంబంధించి ఏ విధంగా కన్సైన్మెంట్ సంబంధించి మీ లావాదేవీలు జరిగాయి, అదేవిధంగా మీరు అప్రోచింగ్ ఏ విధంగా అయ్యారు అనే కోణంలో కూడా ప్రస్తుతం సిబిఐ అధికారులు 4 రోజుల పాటు కూడా ప్రశ్నించడం జరిగింది. 4 రోజులు కంటైనర్ వద్ద వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. కానీ 4 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో పూర్తిగా వారు ఏ విధంగా జరిగారు, అదేవిధంగా ఏ విధంగా లావాదేవీలు జరిపారు, మీకు సంబంధించిన బ్రెజిల్ నుంచి ఇంత భారీ ఎత్తున షిప్మెంట్ జరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీరు ఏ విధంగా మినిమం కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇవ్వకుండా ఏ విధంగా కన్సల్టెంట్ ఇప్పటివరకు వచ్చింది, రీచ్ అయిన తర్వాత 2 రోజులైనా సరే ఇప్పటికీ ఎందుకు కూడా పూర్తిగా మీరు ఈ మొత్తం దర్యాప్తులో వారికి 2 ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే పూర్తిగా ఈ నోట్స్ ఇచ్చిన తర్వాత వారి అకౌంట్స్ సంబంధించిన ఫైల్స్, అదేవిధంగా ఈ కన్సైన్మెంట్ సంబంధించి అప్రోచింగ్ ఏ విధంగా చేశారు, అప్రోచింగ్ సంబంధించిన డేటా, వీళ్ళు ఏ విధంగా ఈమెయిల్ ద్వారా అప్రోచ్ అయ్యారా, కాల్స్ ద్వారా అప్రోచ్ అయ్యారని పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వీరు ఎప్పుడు ఏ విధంగా సమాధానం ఇస్తారు, వీరి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి, వీరు ఏ విధంగా చెప్తారు, సంధ్య ఆక్వాకు సంబంధించిన ఎండీ కావచ్చు వీరభద్రరావు, అదేవిధంగా కోటయ్య చౌదరి, గిరిధర్తో పాటు మరో 4 కూడా ఏం సమాధానం చెప్తారు, అధికారు నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు, వీరిపై ప్రశ్నల వర్షం కథించినట్లయితే వాటికి చెప్పే ఆన్సర్లను బట్టి కూడా నెక్స్ట్ మూవ్మెంట్ ఉంటుంది. అదే ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా ఏ క్షణంలో వీరిని చేసే అవకాశం ఉంది. కానీ సిబిఐ అధికారులు వీరి నుంచి ఎటువంటి అప్రోచ్ వస్తుంది, వీరి మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సంధ్య ఆక్వాకు సంబంధించిన ఈ 25,000 కిలోల ఈస్ట్ సంబంధించిన మెటీరియల్ ఏం చేస్తారనే అంశంపై కూడా పూర్తిగా ఆక్వా రంగానికి సంబంధించిన అనేక మంది బిజినెస్ పర్సన్స్ తో కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఓకే, ఆల్ రైట్ నరేష్.